జస్ట్ క్యాప్చా ఎంటర్ చేసి మీరు డాలర్స్ లో డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఇలా చేయాలి ఏం చేయాలన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర కంప్యూటర్ లేదా పీసీ ఉంటే ఈ వర్క్ ని అయితే ఈజీగా చేయొచ్చు. మొబైల్ లో కూడా ఈ వర్క్ ని ఈజీగా చేయొచ్చు. బట్ స్టార్టింగ్ లో మీకు కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అస్సలు అర్థం కాదు. బట్ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. క్యాప్చా వర్కే కాదు ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మాత్రం క్యాప్చా వర్క్ గురించి అయితే చెప్తాను. అండ్ ఈ వర్క్ చేసిన తర్వాత నిజంగా డబ్బులు సంపాదించవచ్చా లేదా విత్డ్రా చేసుకోవచ్చా లేదా అన్నది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్ గా ఈ వర్క్ మీరు చేయవచ్చా లేదా చేయాలా లేదా అన్నది కూడా చెప్తాను. క్యాప్చా వర్క్ చేసి మీరు డబ్బులు సంపాదించాలంటే చాలా వెబ్సైట్లు ఉన్నాయి. బట్ అందులో ఒక జెన్యూన్ వెబ్సైట్ అండ్ అప్లికేషన్ గురించి అయితే చెప్తాను. అదే 2captcha.com. ముందైతే కంప్యూటర్ లో ఈ వర్క్ ఎలా చేయాలనేది చెప్తాను. తర్వాత మొబైల్ లో కూడా ఈ వర్క్ ని ఎలా చేయాలో కూడా చెప్తాను. బట్ మొబైల్ లో కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి 2captcha.com వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ ముందైతే మీరు మీ ఈమెయిల్ ఐడితో సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అప్ చేయండి. లేదా మీరు డైరెక్ట్ గా కూడా గూగుల్ తో లాగిన్ చేయొచ్చు. తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, డాష్ బోర్డ్ కనిపిస్తుంది. మీరు వర్క్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ అయితే ఇక్కడ మీకు డాలర్స్ లో కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ వర్కింగ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీని అయితే స్కిప్ చేయండి. తర్వాత స్టార్ట్ వర్కింగ్ అని ఉంటుంది, మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. తర్వాత లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ వర్క్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ టోటల్ గా ఎన్ని క్యాప్చాస్ ఉన్నాయి, మీరు ఎన్ని సాల్వ్ చేశారన్నది ఇక్కడ డీటెయిల్ గా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది, దాన్ని ఎంటర్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద టైమర్ కూడా కనిపిస్తుంది. ఈ క్యాప్చా ని ఎంటర్ చేసి సెండ్ చేయండి. ఇదే విధంగా మళ్ళీ క్యాప్చా వస్తుంది, మళ్ళీ దాన్ని ఎంటర్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాప్చా మీకు సాల్వ్ చేయకపోతే అంటే ఇక్కడ ఏముందో మీకు అర్థం కాకపోతే ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి, సరిపోతుంది. కొన్నిసార్లు ఈ విధంగా 2 వర్డ్స్ ఉంటాయి, మధ్యలో స్పేస్ ఉంటుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుకుంచుకోండి. తర్వాత కొన్ని మీకు ఇక్కడ ఇమేజెస్ కూడా ఉంటుంది, వీటిని కూడా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఒక టెస్ట్ లాంటిది మాత్రమే. ఇక్కడ ఎర్నింగ్ అనేది అస్సలు జరగదు. ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎర్నింగ్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక అగ్రిమెంట్ అయితే వస్తుంది. దీన్ని అగ్రి చేసి కంటిన్యూ చేయాలి. తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో దానికైతే ఎర్నింగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు 100 క్యాప్చాస్ ని ఎంటర్ చేస్తే $1 వస్తుంది. అంటే దాదాపుగా 85 రూపీస్ అయితే వస్తాయి 1000 క్యాప్చాస్ ని ఎంటర్ చేస్తే. ఇక్కడ ఉన్న క్యాప్చా ని ఎంటర్ చేయండి. మీరు కరెక్ట్ గా ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఎర్నింగ్ కూడా కనిపిస్తుంది. మీరు ఎన్ని క్యాప్చాస్ ని ఎంటర్ చేస్తే అంత డబ్బు అయితే మీకు పైన కనిపిస్తూనే ఉంటుంది. ఇందులో మీకు చాలా డిఫరెంట్ క్యాప్చాస్ అయితే వస్తాయి. వాటి అన్నిటిని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైనా అర్థం కాకపోతే స్కిప్ కూడా చేయొచ్చు. సో ప్రతి క్యాప్చాకి ఎంత వస్తుంది అన్నది కూడా ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది. రేట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు చూసుకోండి. సో ఈ విధంగా మీరు పీసీలో ఈజీగా క్యాప్చాని ఎంటర్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇదే వర్క్ మీరు ఫోన్ లో కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను. ముందైతే బ్రౌజర్ ఓపెన్ చేసి 2captcha.com ని ఓపెన్ చేయండి. సో లాగిన్ ప్రాసెస్ కూడా ముందు ఎలా చెప్పానో సేమ్ అలానే చేయండి. తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. తర్వాత ఇక్కడ సాల్వ్ క్యాప్చాస్ అని ఉంటుంది. ఇక్కడ క్లయింట్ కీ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్లయింట్ కి ఏదైతే మీరు కాపీ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా సింపుల్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో వెబ్సైట్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు. సో మీరు ఏదైతే క్లయింట్ కీ ని కాపీ చేసుకున్నారో దాన్ని పేస్ట్ చేసి కంటిన్యూ చేయండి. తర్వాత గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చాస్ అయితే కనిపిస్తాయి, వాటిని సాల్వ్ చేస్తూ పోవాలి. మీరు క్యాప్చాస్ ని సాల్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు క్యాప్చాస్ ని ఎంటర్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. చాలా మంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు క్యాప్చాస్ ని ఎంటర్ చేసినప్పుడు అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ మీరు వెనక్కి వెళ్లి మళ్ళీ గెట్ స్టార్టెడ్ ని క్లిక్ చేసి క్యాప్చాస్ ని ఎంటర్ చేసినప్పుడు ఆ అమౌంట్ కనిపించదు. 0 అమౌంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు మీరు ఏదైతే వర్క్ చేస్తారో అది అప్లికేషన్ లో కనిపించదు. సో కనిపించదు అంటే అది వేస్ట్ అయిందని కాదు, అది ముందు ప్రాజెక్ట్ కు సంబంధించిన అమౌంట్. మీరు మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ అమౌంట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మీ అమౌంట్ మొత్తం మీ మెయిన్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుకుంచుకోండి. మీకు వచ్చిన అమౌంట్ ని కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. బట్ మీరు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోలేరు. విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ వేరే మెథడ్స్ అయితే ఉన్నాయి. సో మినిమం విత్డ్రా $0.05 నుంచి అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ వాలెట్స్ ని మీరు ఎలా ఓపెన్ చేయాలి మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి. దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇందులోనే చేస్తే వీడియో చాలా పెద్దగా అవుతుంది. సో దానికోసం అయితే సపరేట్ వీడియో చేస్తాను. సో ఫైనల్ గా కొన్ని విషయాలు అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇది జెన్యూనా కాదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇదైతే జెన్యూనే. ఈ విధంగా మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. బట్ విత్డ్రా చేసుకునే ప్రాసెస్ అయితే కొంచెం వేరుగా ఉంటుంది. అలా అని మీరు క్యాప్చా వర్క్ చేసి లక్షల్లో అయితే డబ్బులు సంపాదించలేరు. సో మీరు ఎంత కష్టపడ్డా సరే చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ అనే కాదు, ఏ వెబ్సైట్ లో అయినా సరే క్యాప్చా వర్క్ లో మీకు ఎక్కువ డబ్బులు అయితే రావు. నెట్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. అండ్ నెట్ స్పీడ్ ఎక్కువగా ఉన్నా సరే కొన్నిసార్లు చాలా లాగ్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి 1 అవర్ కి ఎంత డబ్బులు వస్తున్నాయి, 2 అవర్స్ కి మీకు ఎంత డబ్బులు వస్తున్నాయని. దాన్ని బట్టి మీరు 1 డే లో ఎంత సంపాదిస్తున్నారో క్యాలిక్యులేషన్ చేసుకోండి. అదే విధంగా 1 మంత్ లో ఎంత సంపాదించవచ్చో క్యాలిక్యులేషన్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటేనే వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇదే కాదు ఇంకా చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి.